హాయ్ గాయ్స్, ఆధార్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే డాక్యుమెంట్ అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అయితే చేసుకోవాలి. దీన్నే డాక్యుమెంట్ అప్డేట్ అంటారు. అండ్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమీ కాదు, ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి అండ్ అప్డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. June 14 వరకే టైము. అండ్ అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా ఈజీగా ఉంటుంది, మన మొబైల్లోనే చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో అయితే UIDAI.gov.in వెబ్సైట్లో అయితే చేసుకోవాలి. అండ్ 14 వరకే టైం అంటే మళ్ళీ మనకి ఈరోజు June 5th, నేను ఈ వీడియో చేస్తుంది June 5th. అండ్ మీరైతే ఇంకా మనకి చాలా తక్కువ టైమే ఉంది. మీరైతే June 14 లోపు ఫ్రీగా మీరైతే ఈ డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆధార్ అయితే లింక్ ఉండాలి, అంటే మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు, ఓటీపీ బేస్డ్ కాబట్టి. అండ్ గైస్, ఇక్కడ ఏం చేస్తారంటే మీకు డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ మనకైతే UIDAI.gov.in వెబ్సైట్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఆధార్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. పైన సర్చ్ సింబల్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే మనం క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే మీరు ఇవన్నీ చెక్ చేసుకునే అవసరం లేదు, నేను డైరెక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడాను వారికి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, అది కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, ఇక్కడ చూసుకున్నారా, ఇలాగ మనకైతే అప్లోడ్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ టు ఐడెంటిటీ అండ్ అడ్రస్, అంటే అడ్రస్ ప్రూఫ్ కింద వాటర్ కానీ, పాన్ కానీ, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కూడా అడ్రస్ ప్రూఫ్గా మనం అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. అండ్ గైస్, ఇలాగైతే మనకి June 14, 2024 లోపు మనమైతే ఈ అప్లోడ్ అనేది కంప్లీట్ చేయాలనేసి చెప్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనకి ఉన్న టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మనమైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనం లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఎవరికి చేస్తున్నారో వారు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దానికి ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉంటుంది కదా, దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి. లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మీ ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాలేకపోతే కొంచెం టైం వెయిట్ చేయండి, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఒక్కొక్కసారి రాదు. అండ్ ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ గైస్, కొంచెం టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, డాక్యుమెంట్ అప్డేట్ అనే కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది. టిల్ 14/6/2024 వరకు మనకైతే టైం ఉంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆధార్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఇక్కడైతే ఉంది, మనం అయితే చూసుకోవచ్చు. ఈరోజు మనం చేయబోయేది డాక్యుమెంట్ అప్డేట్ కాబట్టి అక్కడ డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. నేను సాధారణంగా రిక్వెస్ట్లో డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్ అనేది పెట్టున్నాను అండ్ అది ఇందాక, బట్ మీకు ఇలా కనబడితే ప్రాబ్లం లేదు. బట్ ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసేస్తాను, మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం. అండ్ ఓకే మీద క్లిక్ చేసుకొని, మీకు ఇలా రాదులే, నాకే వస్తుంది, ఎందుకంటే నేను ఇందాక మళ్ళీ చేశాను కాబట్టి కొంచెం ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఆప్షన్లో కొంచెం రెజ్యూమ్ అయ్యాను. అండ్ మీకోసం మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నారా, మనకి డాక్యుమెంట్ అప్డేట్ అనేసి ఉంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడవన్నీ ప్రతి ఒక్కటి కూడా చదవండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేసుకుందాం. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా అక్కడ టైప్ చేసి ఉంటుంది, మీరు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఒక టిక్ మార్క్ అంటే ఒక డాట్ పెట్టుకొని మీరైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన గైడెన్స్ ఇస్తుంది, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ 2 MB అయితే ఉండాలి, 2 MB అయితే ఒక PDF కానీ మనం అయితే పెట్టుకోవాలి. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోండి. వాటర్ ఐడెంటిటీ కార్డ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, మీరు పాన్ కార్డ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. అండ్ అందరి దగ్గర ఓటర్ ఐడియే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్గా మనం అయితే అప్లోడ్ చేస్తాము. అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది, ఇండియన్ పాస్బుక్ కానీ, MNRG కానీ, అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్ అయినా పర్వాలేదు, చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరైతే TC అప్లోడ్ చేసినా పర్వాలేదు. అండ్ ఓటర్ ఐడి, అందరి దగ్గర ఓటర్ ఐడి ప్రెజెంట్
ఉంటుంది కాబట్టి అది అక్కడైతే అప్లోడ్ చేసుకోండి. కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, కొంచెం టైం తీసుకొని మనకైతే అప్లోడ్ అవుద్ది. ఇలా అయితే మనం ఓటర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 2 MB లోపు అయితే ఉండాలి ఓటర్ ఐడి. డౌన్లోడ్ పీడిఎఫ్ అయితే నో ప్రాబ్లం, పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా 2 MB లోపే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత గైస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు 100% అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ చెక్ చేసుకోండి మీరు ఏం అప్లోడ్ చేశారో కూడాను. అక్కడ టిక్ చేసుకున్నారనుకోండి మీకు తెలిసిపోద్ది. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ అనేసి మనకు అడిగితే అడగడం జరిగింది. నేను చూసారా, నేనైతే ఓటర్ ఐడి అప్లోడ్ చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఇది అప్లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లోజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి అప్లోడ్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కింద మనం ఈ ఓటర్ ఐడి ఇచ్చినా నో ప్రాబ్లం, పర్వాలేదు. ఇప్పుడైతే ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఉంది కదా డాక్యుమెంట్, టైప్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ మనం పాన్ ఉంటే పాన్ పెట్టేసుకోండి గైస్. నా దగ్గర ప్రెసెంట్ వాటర్ ఉంది కాబట్టి వాటర్ పెట్టుకున్నాను. అండ్ ఎందుకంటే రీసెంట్గా మనం ఓట్ చేసాం కాబట్టి మన దగ్గర అయితే పీడిఎఫ్, ప్రతి ఒక్కరి దగ్గర పీడిఎఫ్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసుకొని మనం అవన్నీ చదువుకొని అండ్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనం అయితే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ గైస్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అప్లోడ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి మనమైతే కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మనకి మన ఫైల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతాయి. అందులో మీరు ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, నేను మళ్ళీ ఎపిక్కి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి దానికంటూ కొంచెం టైం తీసుకుంటుంది. మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్ని. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ టు ఓకే, కన్ఫర్మ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇలా చేసుకోవాలంటే June 14 తర్వాత అయితే మనం మనీ పే చేయాల్సి వస్తుంది. బట్ మనకైతే ఇది ఫ్రీ సర్వీస్ June 14, 2024 వరకు అందరూ కూడా చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగైతే మనకైతే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు ఏ రోజు సబ్మిట్ చేస్తున్నారో వారి అప్పుడు డేట్ అయితే వస్తుంది అండ్ ప్రెసెంట్ డేట్ అయితే వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ వెళ్ళి మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక పేజ్ అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో మళ్ళీ మనమైతే చూసుకుంటాం. ఇక్కడైతే కొంచెం టైం తీసుకొని మనకైతే పేమెంట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనం అయితే అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాము. అందులో అయితే మనకి SRN నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మనం అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, మనది అప్రూవ్ అయిందా లేదా, అప్డేట్ అయిందా లేదా అనేసి. SRN నెంబర్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మన ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనది అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ SRN నెంబర్ అనేది, ఈ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మనకి డౌన్లోడ్ చేసుకుంటాము. అండ్ ఇందులో అయితే మనకు ఆ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది మనం కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బయటకు వచ్చేయండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ మళ్ళీ మీరు కింద మీ రిక్వెస్ట్ ఆప్షన్స్ మీరు చేసుకున్నవన్నీ ఇక్కడ ఉంటుంది. వ్యాలిడేట్ స్టేజ్లో అయితే ఉంది. మీరు ఇలాగ వచ్చి చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఇది అప్రూవ్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చారనుకోండి మీరు మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా ఇక్కడ వ్యాలిడేట్ స్టేజ్లోనే ఉన్నాయి. అండ్ మీరు కావాలంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఇలాగైనా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి మీకు SRN నెంబర్ అనేది ఉంటుంది ఆ రిసిప్ట్లోన. ఆ నెంబర్ అనేది కాపీ చేసుకున్నారనుకోండి, అది 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ కాపీ చేసేసుకొని ఎన్రోల్మెంట్ ఐడి అయినా SRN నెంబర్ అయినా, మనకు తెలిసింది SRN నెంబర్ కాబట్టి URN నెంబర్ అయినా ప్రాబ్లం లేదు. SRN నెంబర్ అని ఉంటుంది, అవంతా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు కొంచెం టైం తీసుకొని మన అప్లికేషన్ స్టేటస్ అయితే కనబడడం జరుగుతుంది. ఇది మీరైతే ఒక 5 days 6 days వరకు సెట్ చేయండి, చెక్ చేస్తూ ఉండండి. ఇలాగైతే మనమైతే మన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేసుకోండి. అండ్ అందరికీ చెప్పండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.